ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ప్రతిరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు కృపిస్తూ ఉన్నాడు కనుక మరి దేవుని కృపను బట్టి రాత్రికాల సమయంతో వీధి సువార్త మరి ఒట్టుగుడిపాడు గ్రామంలో ముగించబడింది. మరి ఈ రోజు నుంచి దేవుడు మరలా మరొక ప్రాంతానికి సువార్త చేయడానికి నడిపిస్తుండగా మీరు కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడిచ్చిన తలంతును బట్టి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, సహకరించిన మీ అందరికీ కూడా ప్రభు దీవెన అల్లవేళలా కలుగునుగాక. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, కార్యారంభము కంటే కార్యాంతం మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. రెండు విషయాలు చెప్తూ ఉన్నాడు ప్రసంగి. కార్యారంభము కంటే కార్యాంతం మేలు అని అంటే, చాలామంది కార్యాన్ని ప్రారంభిస్తారు కానీ ముగించే వరకు ఉండలేరు, ముగించే వరకు నిలబడలేరు. ముగింపుకు వచ్చేప్పటికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, పెళ్ళైనా, ఇల్లైనా, మరొక శుభకార్యం ఏదైనా ప్రారంభంలో బాగుంటుంది, తర్వాత చివరి ముగింపులోనికి వచ్చేప్పటికి అది వేరే అయిపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ప్రసంగి అంటున్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, ముగించేది మేలు. కనుక ప్రతి విషయంలో మీరు ఎలా ప్రారంభిస్తారో అలాగ ముగించడానికి సిద్ధపడండి. ప్రార్థన అయినా, అలాగే ఆరాధన అయినా, అలాగే బైబిల్ చదివేదైనా. తర్వాత ఏంటంటే, అహంకారము గల వానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అహంకారం కలిగినటువంటి వానికంటే శాంతంతో అంటే ఎంత అహంకారం అంటే, కొంతమంది బలము, ఐశ్వర్యము, లేకపోతే ఇంకేదో చూసి అహంకారంగా ఉంటారు. వారికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని చెప్తున్నాను. కనుక మనందరం కూడా అహంకారాన్ని వదిలిపెట్టి శాంతము కలిగిన వారిగా ఉండాలని ప్రయత్నించి కనీసం ఓడిపోకుండా గెలవాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. కనుక ఈ ఉదయం ఈ ప్రార్థన వింటున్న మీరు మీ జీవితాలను బాగు చేసుకోండి, చక్కని పునాది వేసుకుని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. జరిగించిన వీధి గుడికలన్నిటిని బట్టి కృతజ్ఞత. మరొక ప్రాంతాన్ని నడిపించండి, సహకరించిన బిడ్డల్ని, కుటుంబాన్ని దీవించండి. అనుదిన వర్తమానం వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ మేలు పొందుకుంటున్న వారిని కూడా దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.